మీరు నైట్ ఫోన్ చేసిండు చేయాలి ఇప్పుడు ఎత్తుతాడు సర్లే చేద్దాం. హలో చెప్పే సుబ్బి. అరే నైట్ ఏ పాటి తాగినవురా తాగిపోతాడా? ఎవరు తాగిండు ఏమన్నా అంటున్నావు? రాత్రి 12ంటికి ఫోన్ చేసినావు ఏర్పడతలేదా తాగినవా లేదా? మరి చేసినా కానీ జల్లేలా వచ్చినట్టున్నావు. అది కాదురా పక్కన మా అమ్మ నాన్న ఉంటారు కజ్జెత్తున కొద్ది ఎత్తును అర్థం చేసుకోవారా? ఇప్పుడు ఏమైంది చెప్పు, కొంపలు మునిగినట్టు చేస్తున్నావు. సరే గానీ ఇక మెసేజ్ ఏమని పెట్టినవురా? నేనేం పెట్టినా? ఇక బయలుకు పోదాం పాని పెట్టినావు తలకాయలేనోడా. బయలుకోదామని పెట్టినా. ఫస్ట్ పోయి మెసేజ్ చూసుకో. అయ్యో ఏదో ఇంత కళ్ళబొట్టు ఎక్కువ పెట్టవచ్చు. బయటకు పోదామని పెట్టక బయలుకోదామని పెట్టవచ్చు. అసలు నీకు చదవతరాదా? చదవస్తుంటే మంచిగా ఉంది. ఇప్పుడు గదే ఎప్పుడు తాగుతూనే ఉండు తాగుపోతు మొక్క కూడా. అప్పటి వరకు బయటకు పోదాం ఇంత తయారుగా తిరిగద్దాం. బయట కంటున్నావా బయలు కంటున్నావురా మళ్ళా? అరే నువ్వు దాన్ని అల్లిచ్చేది అల్లిస్తున్నావు ఏందో ఊకే చెప్తే అర్థం అవుతలేదా? సరే తొందర రెడీగా. సరే మళ్ళా తొందర పోయేద్దాం. మళ్ళీ లేట్ అయితే మా నాన్న చూస్తాడు. మళ్ళీ ఎటు పోయినావని అడుగుతాడు. తొందర పోయి తొందర వద్దాం మళ్ళా. సరే పోయేద్దాం పో తొందరనే. సరే మరి.